అందరికి ఎట్లున్నారు అందరూ చూసిరే బబుల్ గేమ్ అందరూ థ్యాంక్ యూ మీరు అందరు ఇచ్చిన ఎనర్జీ మస్తు ఉంది మస్తు అనిపిస్తుంది ఇవాళ మా గెస్ట్లు మీరే మీకోసమే వెయిట్ చేస్తున్నాం మేము అప్పటి నుంచి ఇంకా లేట్ చేయకుండా మన బబుల్ గమ్ టీం అంతా పిలిచేద్దామా ఫస్ట్ ఎప్పుడు సినిమా ఎట్లా అనిపించింది మీకు అది మన షుగర్ డాడీ చైతన్య నన్ను పైకి రావాలని కోరుకుంటున్నా అట్లనే బిందు గారిని నలుగురు కొండలనా మళ్ళా అన్నావు అందరికీ నచ్చేసారు మీరు అట్లనే మన శ్రీచరణ్ అన్న ప్లీజ్ అనన్య జిలేబీలు తినడానికి డబ్బులు అడిగాడు మర్చిపోయాడు మన విష్ణు కొండర్ ఏ బ్రో కమాన్ బ్రో మస్తు నచ్చింది బ్రో నీ క్యారెక్టర్ నాకు అండ్ అట్లనే మన ఇజ్జత లవ్ రెస్పెక్ట్ అంటున్నా మన రోషన్ కనగల ఇదంతా క్రియేట్ చేసిన మన మహానుభావుడు రవికాంత్ పేరుపు సో సినిమా అయితే మస్తు ఉంది నేను కూడా యాక్ట్ చేసిన హ్యాపీ ఫర్ దట్ ఏందన్నా ఇప్పుడు ఫోటోనా నేను కూడా వస్తాను సో మీ అందరికీ ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే మేమందరం కాలేజెస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ని కలిసినప్పుడు తర్వాత సినిమా రిలీజ్ అయినాక వాళ్ళు ఇచ్చిన ఎనర్జీకి ఫుల్ ఖుషి అయినాం సో ఈరోజు 6 నుంచి 31st నైట్ 6 వరకు సెలెక్టెడ్ థియేటర్స్లో స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ షోస్ మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు మేము కాలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది అడిగారు కాలేజ్ స్టూడెంట్సే కాకుండా ఇంకా ఏ స్టూడెంట్స్ అయినా వెళ్ళొచ్చు మా ఇన్స్టాగ్రామ్ పేజ్లలో మీ అందరికీ అవి ఏ థియేటర్స్ ఉన్నాయో వస్తాయి పక్కా వెళ్ళండి అట్లనే మీ డాడీ మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళండి ఓకేనా సో ఇప్పుడు మనం రవి అని అడిగి తెలుసుకున్నాం అనా హౌ యూ ఫీలింగ్ సక్సెస్ సూపర్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఇంకా సెకండ్ డే కాబట్టి పికప్ అగైన్ సో వి జస్ట్ గోయింగ్ టు థియేటర్స్ వస్తున్నావు కదా నువ్వు కూడా థియేటర్స్ విజిట్ చేయడానికి మళ్ళీ కొత్తగా అడుగుతుంది సో థియేటర్స్ విజిట్ చేస్తున్నాం అన్ని ఎల్లుండి నుంచి విల్ ట్రావెల్ ఆల్ 2 స్టేట్స్ సో ఇట్స్ ఫన్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ సో వి హ్యాపీ థ్యాంక్ యూ అన్న క్రేజీ రెస్పాన్స్ అసలు మొత్తం మన భాషలో చెప్తారు థియేటర్ కూడా ఎట్లుందో మీకు సినిమా ఎట్లా అనిపించింది అంటే మన భాషలో చెప్తారు అండ్ అట్లనే మనల్ని సపోర్ట్ చేయడానికి రోహిత్ నంద అన్న సన్నీ అన్న వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇప్పుడు రోషన్ చెప్పాలమ్మా ఏంటి నీ ఫీలింగ్ ముందుగా ఇక్కడికి వచ్చేసిన అందరికి థ్యాంక్ యూ ఒక పాయింట్లో డౌట్ ఉండే వస్తారా లేదా అని మీరందరూ వచ్చారు నా గుండెల్లో ధైర్యాన్ని నింపారు అండ్ ఎవరెవరైతే చూడలేదో థియేటర్స్కి వెళ్ళండి పక్కా ఎంజాయ్ చేస్తారు బబుల్ గమ్ ఇస్ అ స్టోరీ ఆఫ్ లవ్ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సో మీ అందరి లైఫ్లో పక్కా ఏదో ఒక పాయింట్లో ఇంటర్వ్యూన్ పాయింట్లో జరిగేది పక్కా జరుగుంటుంది మీరు అందరు రిలేట్ అయి ఉంటారు చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అండ్ క్రేజీ రెస్పాన్స్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ లాస్ట్గా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాం మాకు కావాల్సింది మేము లాక్కున్నాం నచ్చినట్టు మార్చుకున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఏదో ఒక పాయింట్లో కాదు మనోళ్ళు ఎప్పుడు లవ్ చేస్తూనే ఉంటారు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అంతే నాలో ఎవరైనా ఉన్నారా అమ్మాయిల జోలికి పోకుండా మన వయసు కూడా చాలా మంది ఉన్నారు సో అన్న షుగర్ డాడీ వచ్చిండు ఏమో తెల్ల పిల్లలు లేపుకొచ్చినారా అన్నాడు ఇక్కడికి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ అందరు చూశారా సినిమా రోషన్ది ఎలా ఉంది యాక్టింగ్ అలా డాడీది బాగున్నాయి సీన్స్ రోషన్ డాడీది మళ్ళీ ఎవరితో సో బాగుంది రెస్పాన్స్ థియేటర్లో రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది మానస లుక్స్ వెరీ బ్యూటిఫుల్ నువ్వు కూడా చింపేశావు కదా అనన్య సో అదే ఇవాళ పికప్ అవుతుంది రేపు అనుకునే థియేటర్స్ ఇంత సాఫ్ట్ ఉన్నాడు కదా మీరు అందరూ డాడీ అంటే అప్పుడు ఇట్లా వస్తాడు క్యాలెండర్లోకి వస్తాడు ఎవరో ఏం చేస్తారో అంటాడు
డాడీలకు చెప్తారా సినిమా వెళ్ళి చూడండి అని చెప్పి? చూస్తారా వాళ్ళు? ఓకే ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అన్న. మన నలుగురు కొండల్లా మళ్ళా అన్న డైలాగ్ అయితే నాకు మస్తు నచ్చింది. మీరు కూడా చెప్పాలి, హౌ యూ ఫీలింగ్ ఎంజాయింగ్ ద సక్సెస్? అందరూ ఎంజాయ్ చేశారా సినిమా? అక్కడ ఉన్న లేడీస్ చెప్తారు మొగుళ్ళతో ఎలా కొట్టుకుంటారని. నేను నా మొగుడు కొట్టుకున్నట్టు. అవునా? అంతేనా? అలానే కొట్టుకుంటావా? మొగుడు అంటే ఊరుకునేదే లేదు కదా, ఏమన్నా ఒక మాట అనేయాల్సిందే. అలానే కొట్టుకుంటాం. అలానే మీరు కూడా చెప్తారు కదా, అందరూ పిల్లలు. అమ్మ కరెక్ట్గా చెప్తుంది ఏంటి, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, అది ఇంపార్టెంట్. ఓకే, ఇంకే మరి 40 మందికి బిర్యానీ వండుదాం. కీమా బిర్యానీ డన్. కీమా బిర్యానీ కరెక్ట్ అయ్యారా అందరు కలిసి ఫ్యామిలీస్ తీసుకెళ్ళి చూడండి. మీరు కూడా అందరు ఫ్యామిలీస్ తీసుకెళ్ళి చూడండి. ఓకే, మీ అమ్మ నాన్న కూడా చూపించండి. మన దాంట్లో థ్యాంక్ యూ అండి. మన దాంట్లో మొత్తం ఇంగ్లీష్ లో స్టైల్ గా మన విష్ణు బ్రో వాట్సాప్. అమ్మా థ్యాంక్ యూ కిరణ్ బ్రో, థ్యాంక్ యూ. జోయల్ అంట. థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరు సినిమా చూసారా? చూసే వచ్చారు కదా ఇక్కడికి. మా ఆది నచ్చాడా? మా ఆదిలో ఆయన సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎప్పుడైనా అయిందా? ఇంకా కాలే. అలా అయినప్పుడు బాధపడకండి, డిప్రెస్ అవ్వకండి. అలాంటి సిచ్యువేషన్ ప్రతి మనిషికి ఒకటి వస్తుంది. అలా అయినప్పుడు ఆదిలా యూజ్ చేసుకోండి. అండ్ రోషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వెల్కమ్. యూ కేమ్ టు ద ఇండస్ట్రీ విత్ బ్యాంగ్, ఫుల్ బ్యాంగ్తో వచ్చాడు కదా మన రోషన్. అండ్ రవికాంత్ యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ నా లైఫ్లో. తను ఒక బ్యాడ్ గై క్యారెక్టర్ రాసినప్పుడు టిపికల్గా విలన్ అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు, కానీ వాడికి ఒక క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఆ క్యారెక్టర్లో చూపించి థ్యాంక్ యూ సో మచ్ రవి, ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. రవి బ్రో, చైతన్య అన్న, డాడీ షుగర్ డాడీ చితకొట్టేశారు కదా. షుగర్ డాడీ కానీ మమ్మీ కానీ బిర్యానీ బగారా రైస్తో, మా అన్నయ్య జిలేబీలు వేసి. సో ఇదంతా మేమందరం చాలా హోమ్లీగా హ్యాపీగా చిల్ అవుతూ చేసిన సినిమా. ప్రతి మనిషి, ప్రతి క్యారెక్టర్లో, ప్రతి ఆర్టిస్ట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ పోర్ట్రే చేశారు. మీరు అందరూ హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బబుల్ గమ్ పోస్ట్ రిలీజ్ సెలబ్రేషన్ మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇంకా లేట్ ఎందుకు అనన్య మాట్లాడు. నిన్న నుంచి మన అమ్మాయిలు మస్తు మంది మెసేజ్ చేస్తారంట ఇన్స్టాగ్రామ్ లో, నాకు ఓకే చెప్తుండు, చూపిస్తుండు. కాదు ఆ అమ్మాయిలందరూ వీళ్ళ నెంబర్లు అడుగుతున్నారు. నచ్చిందా సినిమా? థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అరిచి నాకు గొంతు పోయింది. ఇది నా యాక్చువల్ వాయిస్ కాదు, నా యాక్చువల్ వాయిస్ ఇంకా ఘోరంగా ఉంటుంది. రవికాంత్ థ్యాంక్ యూ సో మచ్, హ్యాట్రిక్ కొట్టావు. అయితే రోషన్ అయితే చితక్ కొట్టేసాడు పర్ఫార్మెన్స్, మీరు అందరూ చూసారు కదా. అండ్ అసలు మ్యూజిక్తో ఇట్లా థియేటర్లో ఇలా సీట్లో థంపింగ్ ఉన్నారంటే శ్రీచరణ్ వల్ల. చాలా బాగా చేసావు కదా మ్యూజిక్. అండ్ అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ శ్రీచు. అండ్ జోయల్, నీ అమ్మాయిని చంపేయాలనిపిస్తుంది, అంత బాగా చేశాడు యాక్టింగ్. నాకైతే అనిపించింది, అరే ఏంట్రా బాబు ఇటు ప్రతిసారి అని. అండ్ నిన్న థియేటర్కి వెళ్తుంటే నాకు మా డాడీ నచ్చలేదు, ఈ డాడీని ఇచ్చేయండి తీసుకెళ్ళిపోతాం ఇంటికి అంటున్నారు. యాదగిరి చాలా బాగా చేశారు ఆయన. అండ్ మీరు బిర్యానీ వండితే వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు, బిందు గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చెప్పండి సినిమా చాలా 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 బాగుంది అని. అందరూ ఖచ్చితంగా చూడాలి. అసలు పేరెంట్స్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, మన కెరియరా లవ్వా ఏంటి అంతా చాలా బాగా చూపించాడు రవికాంత్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బావా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణ్ గురించి చెప్పడానికి ఏముంది, అమ్మాయిల దగ్గరికి రాగానే థియేటర్లో అరుస్తున్నారు, మనోళ్ళు లేచి వెళ్ళిపోతాడు కాబట్టి. క్రేజీ వచ్చింది ఆసిఫ్ క్యారెక్టర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీచరణ్ అన్న, ఫ్యూ వర్డ్స్. హాయ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ నచ్చిందా? థ్యాంక్ యూ. అలా అవడానికి కారణం వీళ్ళ పర్ఫార్మెన్సెస్. రోషన్, మానస, మన యాదగిరి అన్న, ఆల్ ది యాక్టర్స్ సూపర్ చేశారు. ఇది ఫైన్ బ్యాలెన్స్, అంటే లవ్ అండ్ రెస్పెక్ట్ గురించి.
అండ్ అఫ్ కోర్స్ కెరియర్ గురించి. సో యూత్ అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. చూస్తే అంటే ఇది మెసేజ్ అని కాదు, ప్రస్తుతం చాలా చాలా అంటే నేనైతే విన్నాను. సో చాలా ట్రెండింగ్ టాపిక్ గురించి రవి తన వేలో అడ్రస్ చేశాడు. అంటే లవ్ స్టోరీ అన్నాక మనం ఇంకా లవ్ లెటర్లు టెలిగ్రామ్లు అలా ఇచ్చుకోం కదా, మారుతూ ఉంటుంది ప్రతి ఎవల్యూషన్ అవుతుంది అది. సో ఈ తరానికి తగ్గట్టు ఏమవుతుందో అబ్జర్వ్ చేసి రవి తీశాడు. అండ్ చూసిన వాళ్ళందరికీ చాలా నచ్చింది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఫ్యామిలీస్ అందరికీ చెప్పండి, మీరు సెపరేట్గా చూడండి. అండ్ ప్లీజ్ పాస్ ద మెసేజ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. 100% చెప్తాం. శ్రీచరణ్ అన్న చెప్పిన మాట వినాలి వాళ్ళందరూ, ఓకేనా? అండ్ అరే ఆదిగా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి రవి, నేను ఎప్పటి నుంచో అనుకుంటా. మా వాళ్ళ దగ్గర కూడా మస్తు మా వాళ్ళు కూడా మస్తు క్వశ్చన్లతో రెడీ ఉన్నారంట. ఇప్పుడే పక్కకు వీళ్ళు చెప్పారు, మేము కూడా అడుగుతామని. ఇప్పుడు సినిమాలో నువ్వు మీ షుగర్ డాడీ కూర్చొని సిట్టింగ్ చేస్తారుగా, అట్లా ఎప్పుడన్నా రాజీవ్ సార్తో సిట్టింగ్ చేసినావా? అంటే మాకే తెలుసు రాగావని, బట్ అట్లాంటి కన్వర్జేషన్స్ జరిగినాయా? సిట్టింగ్ వేయలే కానీ అట్లాంటి కాన్వర్జేషన్స్ జరిగాయి. కానీ అలాంటి సిట్టింగ్ వేయాలని కోరుకుంటున్నాను. ఊరికే అంటున్నాను, మా అయ్యమ్మ అనేసాడు, నేను రాగాను. సో సిట్టింగ్ అవసరం లేదు, సిట్టింగ్ అవసరం లేకుండా అలాంటి కాన్వర్జేషన్లు వేస్తాం మేము. ఓకే. మళ్ళీ ఇంకోటి, అరే మా బంగారం పెట్టినావు గోవా ఊరికి పోయి ఫుల్ ఎంజాయ్ చేసినా లేదా గోవాలో? గోవా అనగానే వాళ్ళు పిచ్చర్లు అవుతారు. మాకు తెలియకుండా ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ లా పోయినా ఎప్పుడైనా గోవాకి? నేను గోవా అయితే వెళ్ళలే కిరణ్, కానీ నువ్వు అదే సరే చెప్పావా? నో ప్రాబ్లం, చెప్పాలా? అదే అరే నీకు రా క్వశ్చన్, నాకు కాదు. అదే నేను గోవా అయితే అట్లా షూటింగ్ గ్యాప్ లో ఎప్పుడు వెళ్ళే, చాలా ప్రొఫెషనల్ గా ఉంటా ఎప్పుడైనా సెట్. ప్రొఫెషనల్ గా ఎప్పుడు ఏ అమ్మాయితో ట్రిప్పులు అట్లాంటివి ఏం వెళ్ళలేదు? గుడ్ బాయ్ లేదు, వెళ్తే బాగుండని కోరుకుంటున్నా. రవికాంత్ అన్న నన్ను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతలేడా అని చూస్తున్నారు. నాకు పెళ్లి అయిపోయింది. అవును, పెళ్లి కూడా అయిపోయింది, నీకు కూడా అయిపోయింది. నాకు కూడా పెళ్లి అయింది. ఓకే ఓకే. పెళ్లి చేయాలని మీరు ఫీల్ అవుతున్నారు ఎక్కువ. డాడీ, మిమ్మల్ని అందరు డాడీ డాడీ అని ప్రేమగా పిలుస్తుంటే ఏమనిపిస్తుంది? అరే ఒకసారి వినరా, ఇంతమంది పిల్లలకు డాడీ కష్టమే. ఎట్లా అనిపిస్తుంది అంటే బాగుంది. నాకు తెలిసి ఫుల్ ఖుషి అవుతాడు. పొద్దున కలవంగానే చెప్పిండు నేను అందరికి డాడీ అయిపోయినా అని చెప్పి. సో నాకు రవి చెప్పాడు, సినిమా షూటింగ్ అప్పుడే చెప్పాడు, ఈ సినిమా తర్వాత మిమ్మల్ని అందరూ డాడీ 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 అంటారని. ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ డాడీ 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 అని. నువ్వు చెప్పినట్టు ఒక థియేటర్లో అయితే మా డాడీ మాకు నచ్చలే, మీరు వచ్చేయండి ఇంటికని. కానీ నిజంగానే చైతన్య అన్న చాలా మంచోడు, మంచి డాడీ కూడా. సో ఇప్పుడు మన వాళ్ళందరూ మీ అందరు రెడీ ఉన్నారా? సో మనల్ని కూడా మనల్ని క్వశ్చన్లు అడుగుతారంట. సో మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మాకు ఇంత సక్సెస్ ఇచ్చి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నాం. మీ అందరికీ లవ్ యూ సో మచ్. సో మీతో మాట్లాడనీకే ఇదంతా, ఈ సెలబ్రేషన్స్ అంతా. సో లెట్స్ గో ఫర్ ఇట్.